గంగాధర్, గంగ ఇద్దరు కూడా చాలా క్లోజ్ అయిపోతారు. అయితే గంగాధర్ తను డిగ్రీ చదివాడన్న విషయాన్ని అబద్ధమని వాళ్ళ నాన్న ఆ రోజు పెళ్లి కోసం ఆ అబద్ధం ఆడాడన్న సంగతి తనకి తెలుసు కానీ అటు గంగకి తెలీదు. గంగకింకా గంగాధర్ డిగ్రీ చదివాడని అనుకుంటోంది. అయితే ఈ విషయం మీద గంగాధర్ తన ఇద్దరు అన్నయ్యల్ని సలహా అడుగుతాడు. ఇంకా గంగ నేను డిగ్రీ చదివానని అనుకుంటోందని, కానీ నేను నిజం చెప్పాలనుకుంటున్నానని, నిజం చెప్తే ఏమనుకుంటుందో తెలియటం లేదని ఇక గంగాధర్ బాధపడుతుంటే, పెద్దన్నయ్య మాత్రం "అలా కాదురా! నేను చెప్పేది విను. ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా అంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. వాళ్ళకి నిజాలు చెప్పకపోతే బాధపడతారు. ఎలాగోలా చెప్పేసేయ్" అని అంటాడు. దాంతో గంగని ఒక కొబ్బరి బొండం షాపు దగ్గరికి తీసుకెళ్ళి, చల్లగా కొబ్బరి నీళ్ళు ఇప్పిస్తూ గంగాధర్ నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు. "గంగా, నీకొక నిజం చెప్పాలి గంగా" అని అంటాడు. దానికి గంగ ఏమంటుందంటే, "చెప్పండి, చెప్పండి. ఒక్క విషయం కాదు, 30 విషయాలు చెప్పండి. నేను తీరిగ్గా వింటానండి. చెప్పండి, చెప్పండి" అంటూ ఉంటుంది. అంటే ఇక్కడ గంగకేంటంటే, వాళ్ళ మామగారు ఉద్యోగాలు చేయటానికి, వ్యాపారాలు చేయడానికి ఒప్పుకుంటాడు కదా! ఆ ఆనందంలో ఉంటుందనమాట. సో, అది సంగతి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.